వెల్కమ్ టు రీల్స్ ఆఫ్ గుంటకల్. ఈ రోజు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో 6K ఫాలోవర్స్ అయినందుకు ఒక చిన్న మంచి పని అయితే చేయాలనిపించింది. అందుకే ఇప్పుడు మాతో ఉన్న బడ్జెట్ తో ఒక 6 మంది అనాథలకి కడుపు నింపాలనిపించింది. టైం అయితే నైట్ చాలా లేట్ అయిపోయింది. కానీ కొంతమంది రాత్రి పడుకుందామంటే ఆకలికి నిద్ర పట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేమైతే ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాం. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. చివరిగా ఒక ఫుడ్ ప్యాకెట్ మిగిలితే ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి రైల్వే స్టేషన్ కి వచ్చాను. అక్కడ ఫుట్పాత్ దగ్గర కింద కూర్చున్న ఒక వ్యక్తిని చూశాను. అక్కడికి వెళ్ళి తిన్నారా మీరు అని అడిగాను. అతను వెంటనే ఫుడ్ ప్యాకెట్ తీసుకొని నాకు చెప్పడానికి ఏదో ట్రై చేస్తున్నాడు. అతను వణుక్కుంటూ సైకిల్ చేసిన దాన్ని బట్టి నాకు ఒకటే అర్థమైంది. వర్షం పడింది కదా, చలికి బెడ్షీట్ కావాలని అడుగుతున్నాడు. కానీ నేను అప్పుడు అక్కడ ఒకటే ఆలోచిస్తున్నా, ఈ టయానికి ఏ షాప్ తెరిచింటారా అని. కానీ నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది. వెంటనే మా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మకి బెడ్షీట్ కావాలని అడిగాను. ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు. మా అమ్మ బెడ్షీట్ తీసుకొని నా కోసం ఇంటి బయట వెయిట్ చేస్తుంది. అది నేను తీసుకొని అతనికి ఇవ్వడానికి అయితే నేను వెళ్తున్నాను. ఈ వీడియో ద్వారా నేను ఇస్తున్న మెసేజ్ అయితే ఒకటే, నేను గిఫ్ట్ హంట్లు పెడుతుంటే నన్ను చూసి చాలా మంది గిఫ్ట్ హంట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల అది కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అయి చేస్తే మన ఊర్లో చాలా మంది అనాథలకి ఆకలి అన్న పదాన్ని అరకట్టొచ్చు కదా అని ఒక చిన్న స్వార్థంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అయితే ఫాలో అవ్వండి.